చిన్నారులు, చిట్టి తల్లులు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సీడ్యాప్ ద్వారా శిక్షణ పొంది మన రాష్ట్రంలో సుమారుగా 76,299 మంది మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో శిక్షణ పొంది ఈ పాటికి 52,672 మంది ఉద్యోగాలు చేస్తున్న చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా జగనన్న తరపున, నా తరపున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం అనేది ఆ నైపుణ్యంతో ఎందాకైనా వెళ్ళొచ్చు, ఎక్కడ దాకైనా వెళ్ళొచ్చు. మన తెలివితేటలను ఉపయోగించి, మన బలాన్ని ఉపయోగించి, మన శక్తిని ఉపయోగించి ఏదైనా కానీ సాధించగలం అనేది మన ఒక్కరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్నారులు ఉంటారనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి మన అమ్మ నాన్న మనల్ని ఎంతో ప్రయోజకులను చేయాలా, నా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి తపన పడుతున్న పరిస్థితులను ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. చిన్నప్పుడు నేను కూడా ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి కళ్ళకు అంటుండేవాడిని. నాకు ఆ రోజున 5,600 ర్యాంక్ వచ్చింది, కానీ సీట్ రాలా, ఇంజనీర్ అవ్వలేకపోయా. ఇప్పటికి కూడా నాకు బాధగానే ఉంటుంది. ఎందుకు ఇంజనీర్ని కాలేకపోయానా, ఎందుకు చదువుకోలేకపోయానా మీలాగా అని చెప్పేసి, నేను కూడా ఇంజనీర్ని అయితే నేను కూడా ఇంజనీర్ అని చెప్పేసి నాకొక మెడల్ ఉండేది. కానీ ఈ రోజున మిమ్మల్ని చూస్తూ ఉంటే అమ్మా నాన్న ఏ విధంగా అయితే మీ మీద మమకారాన్ని పెంచుకున్నారో, ప్రేమను పెంచుకున్నారో, మీరు ప్రయోజకులు కావాలని చెప్పేసి ఏ విధంగా ఆశిస్తా ఉన్నారో, ఆ ఆశలన్నింటినీ కూడా ఈరోజు గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం, మనసు పెట్టి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి లేదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నైపుణ్యాన్ని పిల్లలకి నేర్పుతామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎక్కడో సిమెన్స్ కంపెనీ, తెలుసా మనకే? తెలుసా? ఏ దేశంలో ఉన్న సిమెన్స్ కంపెనీ? జర్మనీ దేశంలో ఉన్న సిమెన్స్ కంపెనీతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మనకన్నా జగనన్న కన్నా ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని 3,600 కోట్ల రూపాయలంట సిమెన్స్ కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిద్దంట. ఎవరికి? మన పిల్లలకి, మీకు నైపుణ్యం నేర్పడం కోసం 3,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిద్దంట. ఆ పెట్టుబడి పెట్టిద్దంట అనే కంపెనీకి మన ప్రభుత్వం, మన డబ్బులు 360 కోట్ల రూపాయలు ట్యాక్స్తో కలుపుకుంటే, 11 కోట్ల రూపాయలు ట్యాక్స్ కలుపుకుంటే 371 కోట్ల రూపాయలు అప్పనంగా ఆ కంపెనీకి చంద్రబాబు నాయుడు దారాదత్తం చేశాడు. అసలు ఆ కంపెనీ ఉందా? స్కిల్ డెవలప్మెంట్ ఉందా? 371 కోట్ల రూపాయలు సూట్ కేస్ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా మొత్తం కొట్టేసిన ఆనాటి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు?
ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? మొత్తం తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ ఖాతాలోకి వచ్చినాయి డబ్బులని. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలా. షెల్ కంపెనీల ద్వారా సూట్ కేసులు కొట్టేసిన ప్రభుత్వం అదైతే, ఈరోజు మనసు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి మీరు తెలుసుకోండి. మనసుంది. ఈ రోజున పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు, పిల్లలకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటా ఉన్నాడు. అణువు కూడా కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని జల్లున పెట్టాడు. అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. ఈరోజు జగన్ అన్నని మరలా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, యువత మీద ఉంది, నా చిన్నారులైన చిట్టి తల్లుల మీద ఉందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ, మీ అందరూ కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయాలా, కుటుంబానికి అండగా నిలబడాలా, బాసటగా నిలబడాలా. మన గ్రామంలో, మన ఊర్లో మనల్ని చూసి గర్వపడే విధంగా మన తల్లిదండ్రులు ఉండే విధంగా మీరు చెయ్యాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ట్రైనింగ్ పొందిన వాళ్ళు వచ్చారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు వచ్చారు, ఇప్పుడే మన ముందు మాట్లాడారు. ట్రైనింగ్ ఏ విధంగా పొందాలి, మన వాళ్ళలాగా మేము కూడా ప్రయోజకులు కావాలని చెప్పేసి మీరు తెలుసుకోవడం కోసం ఇంతమంది వచ్చారు. మీ అందరికీ చెప్తా ఉన్నాం, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన అన్నయ్య జగన్ అన్న 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు. రేపు రాబోయే రోజుల్లో కరోనా కష్టకాలం వచ్చినా సరే, ప్రపంచం మొత్తం కూడా తల్లడిల్లిపోయినా సరే, భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అతలాకుతలమైనా సరే, మన రాష్ట్రంలో మాత్రం ఏ సంక్షేమ కార్యక్రమం ఆగదు కూడా. ఇది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఇప్పుడు స్లైడ్ చూసాం, పోర్టులు శరవేగంగా, ఎక్కడో కాదు, మన మచిలీపట్నం, మన రామాయపట్నం, కాకినాడ, శ్రీకాకుళంలో పోర్టులన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రేపు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఆ పోర్టుల ద్వారా ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. మీరు చేయవలసిందల్లా, మీరు మంచి నడవడికతో స్కిల్స్ని, నైపుణ్యాన్ని మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే అమ్మా నాన్న పెట్టుకున్న, మన మీద పెట్టుకున్న ఆశల్ని మీరు తీర్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి కానుకగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చేస్తారు. ఈరోజు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం, మనసు పెట్టి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి లేదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నైపుణ్యాన్ని పిల్లలకి నేర్పుతామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎక్కడో సిమెంట్స్ కంపెనీ, తెలుసా మనకి? తెలుసా? ఏ దేశంలో ఉన్న సిమెంట్స్ కంపెనీ? జర్మనీ దేశంలో ఉన్న సిమెంట్స్ కంపెనీతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మనకన్నా జగనన్న కన్నా ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని 3,600 కోట్ల రూపాయలంట సిమెంట్స్ కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిద్దంట. ఎవరికి? మన పిల్లలకి, మీకు నైపుణ్యం నేర్పడం కోసం 3,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిద్దంట. ఆ పెట్టుబడి పెట్టిద్దంట అనే కంపెనీకి మన ప్రభుత్వం, మన డబ్బులు 360 కోట్ల రూపాయలు ట్యాక్స్ తో కలుపుకుంటే 11 కోట్ల రూపాయలు ట్యాక్స్ కలుపుకుంటే 371 కోట్ల రూపాయలు అప్పనంగా ఆ కంపెనీకి చంద్రబాబు నాయుడు దారాదత్తం చేశాడు. అసలు ఆ కంపెనీ ఉందా? స్కిల్ డెవలప్మెంట్ ఉందా? 371 కోట్ల రూపాయలు సూట్ కేస్ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా మొత్తం కొట్టేసిన ఆనాటి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు? మొత్తం తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ ఖాతాలోకి వచ్చిన డబ్బులని. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలా.
షెల్ కంపెనీల ద్వారా సూట్ కేసులు కొట్టేసిన ప్రభుత్వం అదైతే ఈ రోజు మనసు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి మీరు తెలుసుకోండి. మనసుంది ఈ రోజున పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు, పిల్లలకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటా ఉన్నాడు. అణువు కూడా కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని జల్లున పెట్టాడు, అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. ఈ రోజు జగనన్నని మరలా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, యువత మీద ఉంది, నా చిన్నారులైన చిట్టి తల్లుల మీద ఉందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ మీ అందరూ కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయాలా, కుటుంబానికి అండగా నిలబడాలా, బాసటగా నిలబడాలా, మన గ్రామంలో మన ఊర్లో మనల్ని చూసి గర్వపడే విధంగా మన తల్లిదండ్రులు ఉండే విధంగా మీరు చెయ్యాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ గారు, మిత్రుడు శ్రీధర్ రెడ్డి, మన అన్న పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని అన్న, మేయర్ భాగ్యలక్ష్మి తల్లి, దీనికి సీడాప్కి సంబంధించిన ఎండీ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా చిన్నారులకి చిట్టి తల్లులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.